కాలేజీ రోజుల్లో ఏమైనా మెయిన్ సంఘటనలు అంటే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో పోటీ చేయడం కానీ జనరల్గా ఆ టైంలో స్టూడెంట్స్ యూనియన్స్ ఎలక్షన్స్ ఎక్కువగా గట్టిగా పోటాపోటీగా జరిగాయి. ఇప్పుడైతే ఎక్కడ జరగట్లేదు అంతగా, ఆ టైంలో ఎక్కువగా జరిగేవి. సో వాటిలో ఏమైనా పార్టిసిపేట్ చేయడం కానీ లేదా లవ్ అఫైర్స్ ఇటువంటి ఏమైనా ఉన్నాయా మీకు కానీ ఆయనకి కానీ? లవ్ అఫైర్స్ అనేవి ఆయనకి లేవండి, నాకు లేవండి. స్టూడెంట్ పాలిటిక్స్ అనేవి ఖచ్చితంగా ఉండేవి. దాంట్లోనే ఇంకా మేము ఇంకా క్లోజ్ అయ్యామని చెప్పుకోవచ్చు. ఆయన మొట్టమొదట మాకు ఫస్ట్ థర్డ్ ఇయర్ వరకు ప్రీ క్లినిక్స్ అనేవాళ్ళు. ఆ ప్రీ క్లినికల్కి రిప్రజెంటేటివ్గా ఉండేవాడు. దాని తర్వాత నేను ఉండేవాడిని ప్రీ క్లినికల్స్ రిప్రజెంటేటివ్గా. తర్వాత ఆయన యూనియన్లో హైయెస్ట్ పోస్ట్ ఆ రోజుల్లో వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ గారే ప్రెసిడెంట్గా ఉండేవాడు. స్టూడెంట్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్, స్టూడెంట్కి ఇచ్చేది వైస్ ప్రెసిడెంట్. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ నేను వైస్ ప్రెసిడెంట్గా నేను పోటీ చేశాను. మీరు మా వర్గం అనండి, లేకపోతే మా గ్రూప్ అనండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. చేసినప్పుడు అన్ఫార్చునేట్గా అప్పటికి అంతకుముందు లేవు. అప్పుడు కన్నడ నాన్ కన్నడ ఫీలింగ్ వచ్చి ఓకే ఈ ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఏంటి వీటిలో అని చెప్పి ఆ టైప్ ఆఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ హేట్రెడ్ కాదు, కానీ ఆ పర్టికులర్ టైంలో నా ఎలక్షన్ టైం అప్పుడు అట్లా వచ్చి నేను ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు కూడా చాలా గొడవలు జరిగినాయి. మాకు ఒక క్యాండిడేట్స్ సెలక్షన్కి జనరల్ బాడీ మీటింగ్ని అడ్రస్ చేయటం ఉండేది. క్యాండిడేట్స్ని ఆ క్యాండిడేట్స్ అడ్రస్ జరుగుతూ ఉన్నప్పుడు గొడవలు జరిగి అవి ముష్టి యుద్ధాలు కొంచెం అంతకంటే కొంచెం ఎక్కువగా కూడా జరిగినాయి. అప్పట్లో ఆ యూనియన్ని సస్పెండ్ చేసి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత అఫ్కోర్స్ చాలా కాలేజీల్లో ఇది మామూలు అనుకోండి. జనరల్గా ఆ టైంలో జరిగేవి యూనియన్ మధ్య గొడవల కారణంగా. తర్వాత అని మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. ఇది జరిగింది. బట్ యూనియన్ వీటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్